హాయ్ ఫ్రెండ్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దగ్గర నేనైతే 20 డేస్ అవుతుంది నేనైతే ఎలాంటి వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదు. అసలు అప్లోడ్ చేయకపోవడం కారణం ఏందనేది మనమైతే ఈ రైడ్లో వెళ్తూ అయితే మనమైతే మాట్లాడుకుందాము. ఈరోజు అయితే మనం కొత్తగూడెం వెళ్ళి షాపింగ్ చేసేటివి ఉన్నాయి. ప్లస్ నా చేతిలో వాచ్ అయితే ఉంది. ఆ వాచ్ కూడా నేనైతే టైటాన్ షోరూమ్కి అయితే ఇచ్చేస్తా. అన్న అయితే రమ్మని చెప్పిండు. వెళ్తూ మనమైతే మాట్లాడుకుందాం. 20 రోజులు ఎందుకు నేను వీడియో అప్లోడ్ చేయలేదు కూడా నేను ప్రతి ఒక్కటి మీకు క్లారిఫై ఇస్తా. ప్లస్ రైల్వేలో నేను ఏం వర్క్ చేసినది కూడా మీకైతే క్లారిఫై ఇస్తా. స్టూడెంట్స్కి అయితే బాగా యూస్ఫుల్ అయ్యే ఈ టాపిక్ వచ్చేసి ఇదైతే నేనైతే చెప్తాను. మీరైతే ఈ వీడియో అయితే ఫుల్ వీడియోకి అయితే చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొంతమంది అయితే వచ్చి వీడియో అయితే వాచ్ అయితే చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గన్ సింబల్ అయితే తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. హే గైస్, నేనైతే డైరెక్ట్గా అయితే టాపిక్ అయితే వచ్చేస్తాను. ఆ టాపిక్ ఏంటంటే, నేను రైల్వేలో అయితే అప్రెంటిస్ అయితే చేశాను గైస్. నేను ఒక 50% అయితే లాస్ట్ టైం నేను విజయవాడ వెళ్ళినప్పుడు అయితే చెప్పాను. ప్రస్తుతం అయితే నేనైతే బండి సర్వీసింగ్ చేయించుకొని నేనైతే ఇంటికైతే వెళ్తున్నాను. ప్రైమరీ టైం ఎగ్జాక్ట్గా 4:30 నుంచి 5 మధ్యలో అయితే అవుతుంది. అయితే ఈ వాచ్ కూడా నేను సర్వీస్ సెంటర్కి ఇవ్వాలని చెప్పాను కదా, టైటాన్ షోరూమ్కి ఇచ్చేసి అయితే వెళ్తాను. ఒక 5 మినిట్స్ అయితే మనము ఇక్కడ మనకి రైట్ సైడ్ టైటాన్ షోరూమ్ అయితే ఉంది. మన వాచ్ అయితే ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. తర్వాత వెళ్తూ ఇంకా టాపిక్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇటు లెఫ్ట్ సైడ్ మన బైక్ అయితే పార్క్ అయితే చేసుకుందాం. ఈ సైడ్న కొంచెం ముందెళ్ళి బైక్ అయితే పార్కింగ్ చేసుకుందాం. ఈ సైడ్ అయినా బైక్ పార్కింగ్ చేసుకొని ఇక్కడైతే పార్క్ అయితే చేస్తా. ఫ్రెండ్స్, నేనైతే వాచ్ టైటాన్ షోరూమ్కి అయితే వెళ్ళాను. ఆ అన్నేమో లేడు. ఒక 1/2 అవర్ తర్వాత వస్తా అని చెప్పిండు. వాచ్ పెట్టేసుకోమని చెప్పినా కానీ ఎందుకులే మళ్ళీ అని చెప్పి నేనే తీసుకొచ్చి ఒక 2 డేస్ తర్వాత వద్దామని చెప్పి ప్రస్తుతం అయితే నా షాపింగ్ అయితే ఒక 50% అయితే కంప్లీట్ అయింది. బండి సర్వీసింగ్ కూడా కంప్లీట్ అయింది అని చెప్పాను కదా. నేనైతే మళ్ళీ ఆ చిన్న షాపింగ్స్ కంప్లీట్ చేసుకొని నేనైతే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్తున్నాను. నా రైట్ సైడ్ నుందైతే మన భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్. నేను చాలాసార్లు చెప్పా, కొత్త సబ్స్క్రైబర్స్ ఏంటంటే భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ మన కొత్తగూడెంలో ఉంది కదా, ఇక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయా లేదా భద్రాచలం టెంపుల్కి అని చెప్పి చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు. నేను ప్రతి ఒక్కరికి మరి ఇంకోసారి అయితే చెప్తున్నాను, భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ కాడ నుంచి డైరెక్ట్ భద్రాచలం టెంపుల్కి డైరెక్ట్గా అయితే బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మన కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ భద్రాచలం టెంపుల్కి అయితే దగ్గర 40 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. మరి నేనైతే మెన్షన్ చేసి అయితే చెప్తున్నాను, 40 కిలోమీటర్స్ వస్తుంది డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి. మార్నింగే డైరెక్ట్ భద్రాచలానికి అయితే రైల్వే స్టేషన్ నుంచి బస్సులు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. కొత్తగా చూసేటోళ్ళకి అయితే మంచిగా క్లారిటీగా అయితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఈ రూట్ డైరెక్ట్గా స్ట్రైట్గా అయితే ఖమ్మం అయితే వెళ్ళిపోతుంది. మన పోస్ట్ ఆఫీస్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఏమో విజయవాడ వెళ్తుంది. ఇలా రైట్ తీసుకుంటే మన ప్రకాశం స్టేడియం బైపాస్ నుంచి ఇల్లంది అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే ముందుకెళ్ళి రైట్ తీసుకొని డైరెక్ట్గా ప్రకాశం స్టేడియంకి అయితే వెళ్తున్నా. మా తమ్ముడు వాళ్ళ కోచ్ అయితే పిలిచిందంట. మా తమ్ముడు అథ్లెటిక్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాడు, అందుకనే కోచ్ పిలువగా నేనైతే అటైతే వెళ్తున్నాను. ప్రస్తుతం అయితే నేను బస్టాండ్ సర్కిల్లో ఉన్నా. మనకి ముందు ఒక 50 మీటర్స్లో బస్టాండ్ అయితే వస్తుంది, చూపిస్తా, అలాగే వెయిట్ చేయండి. వాడు కోచ్ మినిమం ఒక 1 వీక్ 10 డేస్ అయితే అవుతుంది వాడు కోచింగ్కి వెళ్ళక మేబీ గ్రౌండ్కి వెళ్ళక వాళ్ళ కోచ్ బాగా తిడుతుందంట. అలాగే మనం ఒకసారి అయితే గ్రౌండ్ కూడా వెళ్ళి తిరిగేసి అయితే వద్దాము. ఇది వచ్చేసి బస్టాండ్ సర్కిల్. ఇలా రైట్ తీసుకుంటే కలెక్టర్ ఆఫీస్ ప్లస్ బస్టాండ్ అయితే ఉంటుంది మనకి రైట్ సైడ్. స్ట్రైట్కి వెళ్తే డైరెక్ట్గా ఏమో మనకి పోస్ట్ ఆఫీస్ వస్తుంది. మన పోస్ట్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా రైట్ తీసుకుందాం. లెఫ్ట్ అయితే విజయవాడ వెళ్తుంది అని చెప్పిన కదా. ఇదంతా ప్రకాశం స్టేడియం ముందు ఉన్న ఏరియా. ఇలా ఒకే స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఒక 100 మీటర్స్. మన వాచ్ అయితే పని అయితే కాలేదు, ఒక 2 డేస్ తర్వాత రమ్మని చెప్పిండు అన్న. అందుకని మళ్ళీ నేను వాచ్ రిటర్న్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నా. ఇంకోసారి అయితే నేను మళ్ళీ చెప్తున్నా, రైల్వేలో ఏమైనా ఎలాంటి నోటిఫికేషన్ పడితే నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. నేనైతే పోస్ట్ ఆఫీస్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసా. ముందు కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ మొత్తం పోస్ట్ ఆఫీస్ ఏరియా అని చెప్పి పిలుస్తారు. ఇలా రైట్ తీసుకుంటే ప్రకాశం స్టేడియం, లెఫ్ట్కి వెళ్తే మనం విజయవాడ, స్ట్రైట్ వెళ్తే ఖమ్మం. ఇలాగే స్ట్రైట్ వెళ్ళాలి మన ఊరికి. కానీ నేనైతే ఇలా రైట్ తీసుకొని బైపాస్ మీద నుంచి డైరెక్ట్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇదే స్ట్రైట్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవాలి. మనకి ఇంకొక 2-3 డేస్లలో క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కదా. ప్రస్తుతం అయితే ఓవరాల్ ప్రపంచంలో మేరీ క్రిస్మస్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఒక 1 వీక్ 10 డేస్ నుంచి. మన గ్రౌండ్లో కూడా బాగా డెకరేట్ అయితే చేస్తున్నారంట. మనకి ఇలా లెఫ్ట్ సైడ్ కనిపించే అతిపెద్ద చర్చ్, ఇటు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి గ్రౌండ్. దీనికి మెయిన్ గేట్ ఏమో ముందు ఉంటుంది. బండి మనకి మెయిన్ గేట్ దగ్గర పార్కింగ్ చేసుకొని మనం గ్రౌండ్ లోపలికి అయితే వెళ్దాము. ఇది బైపాస్ ఈ రూటు. డైరెక్ట్గా అయితే మనకైతే ఈ రూటు ఇల్లంది అయితే వెళ్ళిపోతుంది. సిటీ సెంటర్ నుంచి అయితే ఉంటుంది బైపాస్. అన్ని లారీలు, బస్సులన్నీ ఇటు నుంచే ఇల్లంది అయితే వెళ్తాయి. మన కొత్తగూడెం ప్రకాశం స్టేడియం అయితే బాగానే డెవలప్ అవుతుంది. ఈ స్టేడియం అయితే సింగరేణి సంస్థ వాళ్ళైతే హ్యాండ్ ఓవర్లో అయితే ఉంటుంది. ఎందుకంటే కొత్తగూడెం మొత్తం సింగరేణి సంస్థ కిందకైతే వస్తుంది. మనమైతే చూసుకొని బైక్ అయితే పార్కింగ్ చేద్దాము గేటు ముందు. ప్రస్తుతం అయితే కరెక్ట్ టైం వచ్చేసి
6 అవ్వడానికి వస్తుంది, 5:30 అవుతుంది. మన బైక్ ఇక్కడ పార్క్ చేసి మనమైతే లోపలికైతే వెళ్దాం. గ్రౌండ్ లోపలికి డెకరేషన్ అయితే మొత్తం అయితే అవుతుంది క్రిస్మస్ ఫెస్టివల్కి. లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ప్రస్తుతం ఈ ప్రకాశం స్టేడియం మొత్తం సింగరేణి సంస్థకి సంబంధించిన స్టేడియం. మన బ్యాక్గ్రౌండ్ మొత్తం పోల్స్తో టెంట్లు అయితే నిర్మిస్తున్నారు కదా. టెంట్లు ఎందుకంటే December 25th నాడు క్రిస్మస్ ఫెస్టివల్ ఉంది కదా. ఓవరాల్ ఇండియాలో ప్రపంచం మొత్తం క్రిస్మస్ ఫెస్టివల్ 1 వీక్ 10 డేస్ ముందైతే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ స్టేడియం వచ్చేసి సింగరేణి సంస్థ వాళ్ళైతే సింగరేణి సంస్థ కింద అయితే ఉంటుంది మన భద్రాద్రి కొత్తగూడెం స్టేడియం. ఈ పేరు వచ్చేసి ప్రకాశం స్టేడియం అయితే పిలుస్తారు. ఈ ప్రకాశం స్టేడియం ముందు మనకైతే చూపిస్తాను ఆగండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కరెక్ట్గా క్లారిటీగా అయితే కనిపించట్లేదు, మన బ్యాక్గ్రౌండ్లో ఉంది. అతిపెద్ద చర్చ్ అయితే ఉంది. ఆ చర్చ్ కూడా మంచిగా అయితే డెకరేట్ అయితే చేశారు. ఇంకో 5 డేస్లో అయితే క్రిస్మస్ ఫెస్టివల్ ఓవరాల్ ఇండియాలో ప్రపంచం మొత్తం చాలా ధూమ్ధామ్గా అయితే జరిగింది. స్టేడియంలో అయితే మొత్తం అయితే ఒక 5 డేస్ ముందు నుంచి మొత్తం అయితే డెకరేట్ అయితే స్టార్ట్ చేశారు. మన బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి స్టేజ్, అతిపెద్ద స్టేజ్. ఏ ప్రోగ్రామ్ జరిగినా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అయితే ఇక్కడైతే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేశారు. ఒకసారి అయితే మీకైతే ప్రకాశం స్టేడియం మొత్తం అయితే చూపిస్తాను. ఇది కనిపించేది ఇదంతా మొత్తం ప్రకాశం స్టేడియం ఫ్రెండ్స్. అయితే మా ఫ్రెండ్ అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ రన్నింగ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. దూరంగా కనిపిస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నారుగా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ఇప్పుడైతే రన్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. డైలీ వాళ్ళైతే మార్నింగ్ ఈవినింగ్ డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ కోచ్ ఏదో ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు వాళ్ళకి, చూపిస్తాను. గైస్ కనిపిస్తుందా, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే రన్నింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇది చుట్టూ 4 laps వేస్తే 1600 meters. వాళ్ళ కోచ్ అయితే ప్రస్తుతం ఒక 100 meters 1600 meters చెప్పింది కావచ్చు. వాళ్ళైతే రన్ అయితే చేస్తున్నారు. చూడండి గైస్, 100 meters కావచ్చు. వెనక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వీడియో మా తమ్ముడు. ప్రస్తుతం అయితే ఒక 1 వీక్ నుంచి గ్రౌండ్కి అయితే రావట్లే. వాళ్ళ కోచ్ వాళ్ళని బాగా తిడుతుందంట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మన కొత్తగూడెం ప్రకాశం స్టేడియం. మళ్ళీ ఇంకోసారి చూపిస్తా. ఇదే వచ్చేసి స్టేజ్, మొత్తం అయితే డెకరేట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక 1 వీక్ 10 days దాకా బాగా ధూమ్ధామ్గా అయితే క్రిస్మస్ ఫెస్టివల్ ప్రకాశం స్టేడియంలో బాగా అయితే జరుగుతుంది. ఓకే, మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. టైము ఎగ్జాక్ట్గా 5:45 అవ్వడానికి వచ్చింది, చీకటి పడడానికి వస్తుంది. ఓకే, మనమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. నేనైతే గ్రౌండ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఓకే, ఇక్కడ నుంచి మన ఊరికి ఒక 10 kilometers ఉంటుంది. అలా టైం పాస్గా జాలీగా మనమైతే ఇంటికైతే మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయాము. మీరైతే తప్పకుండా మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కొంచెం అయితే అప్డేట్ చేసుకోండి. ఈ రోడ్ వచ్చేసి బైపాస్ రోడ్ అంటారు. ఇది సిటీ మధ్యలో ఉన్నా కూడా దీన్ని బైపాస్ రోడ్ అంటారు ఫ్రెండ్స్. కోసార్స్ నుంచి ఇలా రైట్ కట్ చేసుకుంటే డైరెక్ట్ బైపాస్ ఇల్లందుకు వెళ్ళే రూట్ అయితే ఉంది. మన చర్చి నుంచి మన ప్రకాశం స్టేడియం మధ్యలో నుంచి డైరెక్ట్ బైపాస్ ఇది ఇల్లందు అయితే వెళ్ళిపోతుంది ఈ రూట్. రైల్వేకి సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ అయినా ఫ్రెండ్స్ నేనైతే మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తూ ఉంటాను. మీకు యూస్ఫుల్ అంటే నేను తప్పకుండా ఎలాంటి నోటిఫికేషన్ అయినా మీకైతే షేర్ చేస్తాను. ఎందుకంటే రైల్వేలో అటెండ్ చేసినందుకు 20% రిజర్వేషన్ కోట్ అయితే ఉంటుంది. మీరైతే తప్పకుండా దానైతే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి గ్రూప్ కూడా నేనైతే ఈ అటెండ్ సర్టిఫికేట్ పెట్టి నేనైతే జాబ్ చేస్తానని అనుకుంటున్నాను. శీతాకాలం అయితే స్టార్ట్ అయ్యింది. బీభత్సమైన చలి. హైదరాబాద్లో కన్నా మా ఊర్లో అయితే బీభత్సమైన చలి ఉంది. టైం ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. ఇప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ చలి పెడతాను. మామూలు చలి కాదు, అసలు బీభత్సమైన చలి. అసలు చేతులు ఫ్రీజ్ అయిపోతాను నా చేతులు అయితే. చూడండి, ఇంత వెళ్తురున్నా కూడా చలి అయితే బాగా దారుణంగా అయితే చలి ఉంది. ప్రస్తుతం నేనైతే మన విద్యానగర్ కాలనీ అయితే ఎంటర్ అయితే అవుతున్నా. మన జీవి మాల్ దగ్గర అయితే ఉన్నాను. ఈ ఏరియా అయితే బాగా అంటే బాగా డెవలప్ అవుతుంది ఉండి. అప్పుడైతే అసలు ఈ ఏరియాలో మొత్తం పిచ్చి చెట్లు ఉండేవి ఒక 5-4 years బ్యాక్. ఇప్పుడైతే పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, అన్ని పెద్ద షాపింగ్స్ అయితే వచ్చేసినాయి. చూడండి గైస్, నా లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అన్ని బిల్డింగ్సే. నేను 1 year హైదరాబాద్ వెళ్ళొచ్చాను కదా ట్రైనింగ్కి. ఈ గ్యాప్లో ఇంకా పెద్ద షాపింగ్స్ అయితే అంటే వేరే బ్రాండ్ షాప్స్ అయితే మన కొత్తగూడెం వచ్చేసాయి. ప్లస్ ఇంకా పెద్ద బిల్డింగ్లు అయితే కన్స్ట్రక్షన్లో ఆఫ్ కన్స్ట్రక్షన్ అయ్యే గ్యాప్లో నేను 1 year గ్యాప్ వచ్చేసరికి ఆ బిల్డింగ్లలో మంచి పెద్ద కలెక్షన్ షాపింగ్లు అయితే వచ్చేసాయి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సిటీ వచ్చేసి ఆ సైడ్ ఎక్కువ డెవలపింగ్ ఉండేది అప్పట్లో ఒక 10 years బ్యాక్ 5 years బ్యాక్. ఇప్పుడు ఏమైందంటే ఇది డిస్టిక్ అవ్వగానే సిటీ మొత్తం మా రూట్కి బాగా పెరుగుతుంది. సిటీ మొత్తం ఈ సైడ్ అయితే బాగా అయితేనే పెద్ద బిల్డింగ్స్, పెద్ద షోరూమ్స్ అన్నీ ఈ సైడ్ అయితే వస్తున్నాయి. మనకి స్ట్రైట్గా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి డీమార్ట్ అని చెప్పారు. ఇది ఒక
60% అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత ఈ పని అయితే ఆగిపోయింది. ఇలాంటి రైల్వేకి సంబంధించిన టాపిక్స్, స్టడీ పర్పస్, ఏమైనా జాబ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేనైతే నా వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీరైతే తప్పకుండా ఫుల్ వీడియోలకు చూస్తూ ఉంటేనే నేను ఏమైనా మంచి మంచి అప్డేట్ అయినవి ఉంటే నేనైతే తప్పకుండా అయితే ఈ వీడియోలో అయితే చెప్తూ ఉంటాను స్టడీకి సంబంధించినవి. మీరు కూడా ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ అయితే చాలా బ్యూటిఫుల్ ట్రావెలింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే నా 1 year ట్రైనింగ్ ఉండడం వల్ల నేనైతే పెద్దగా ఏమైతే వీడియోలు అయితే తీయలే. హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే నేనైతే విజిట్ చేశాను. ఆల్రెడీ మీరు అయితే ఆ వీడియోలు అయితే చూసే ఉంటారు. ఇంకా హైదరాబాద్లో తీయాల్సిన వీడియోలు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి విజిటింగ్ చేసేటి. నేనైతే అక్కడ ఉన్న ఒక 30% ప్లేసెస్ అయితే కవర్ అయితే చేశాను. ముందు రోజుల్లో ఆ వీడియోలో కూడా హైదరాబాద్ని ఇంకా చాలా బ్యూటిఫుల్గా చూపించాలని చెప్పి నేనైతే ఒక 30% కవర్ చేశాను. ఎందుకంటే నా ట్రైనింగ్ ఉండడం వల్ల మార్నింగ్ వెళ్ళి డ్యూటీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రావడం, తినడం, పడుకోవడం ఇదే అయిపోతుంది. 20 days నుంచి ఇలాంటి వీడియోలు అయితే నేనైతే మన ఛానల్లో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందైతే నేనైతే మీకైతే చెప్పాను. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉండే, ప్లస్ మాకు ప్రాక్టికల్ ఉండే, థియరీ పార్ట్ ఉండే, ప్లస్ రైల్వే అంటే అది పెద్ద సంస్థ. ఓవరాల్ ఇండియాలోనే చాలా పెద్ద సంస్థ. నేను చేసింది ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో చేశా. నార్త్ ఉంది, ఈస్ట్ ఉంది, నార్త్ ఈస్ట్ ఉంది, సౌత్ ఈస్ట్ ఉంది, సౌత్ కోస్ట్ ఉంది. ఇంకా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే సౌత్ ఈస్ట్లో పడ్డాయి కావచ్చు. ఇటు వైజాగ్ సైడ్ అయితే అప్రెంటిస్ అయితే పడ్డది. మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో గ్రూప్ డి పోస్టులు కూడా పడతా ఉంటాయి. నేనైతే అవి తప్పకుండా ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే ఆ టయానికి నేను ఏ వీడియో తీస్తానో ఆ వీడియోలో నేనైతే దాని టాపిక్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ట్రావెలింగ్కి సంబంధించిన లొకేషన్స్ కూడా చూపిస్తాను, అలాగే స్టడీకి సంబంధించిన టాపిక్స్ కూడా అయితే నేనైతే మీకైతే చెప్తా ఉంటాను. మీరైతే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా అయితే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే టక్కమని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ మనమైతే కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.